శివుడికి సంబంధించిన పండుగలన్నిటిలోనూ అనంత పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఇలా మాఘమాసంలోని కృష్ణపక్షం వచ్చే చతుర్దశికి మహాశివరాత్రి అని పేరు. అట్టి మహిమాన్వితమైన రోజునే జ్యోతిర్లింగోద్భవం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగోద్భవ కాలంలో వేటపాలెం మండలం కొత్తపేటలో వేచేసిన శ్రీ వరసిద్ధి వినాయక పార్వతీ సమేత కాశీ నాగలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆదిత్యాది నవగ్రహ శివాలయ దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష హారతుల సేవా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసిన పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏమిటి? సందర్భంగా లింగోద్భవ కాలంతో పాటుగా 4 జాములు యందు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాన్యాసము, మహారుద్రం, మంత్రోచ్చరణతో పంచామృతాలు, పంచఫలాలు, పంచఫల రసములు, పూర్ణ ఫలోదకం, విశేష సుగంధ ద్రవ్యములతో మహాన్యాస మహారుద్రాభిషేకాలు నిర్వహించారు. విశేషంగా లింగోద్భవ కాలంలో 7 రకాల విశేష హారతులను ఆలయ అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ ప్రాంగణంతా ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో మారుమోగింది. वसिष्ठदैवं मुहूर्तस्तु मुहूर्तकाले सूर्यादीनं नमानं